ఇక్కడికి మీరు వచ్చి నన్ను కాపాడకపోయినా పర్వాలేదు. నా బిడ్డ గాయత్రిని కాపాడండి అమ్మగారు, కాపాడండి అమ్మగారు. గాయత్రి మాయమయ్యి రక్త చాముండి పాదాల దగ్గరుండే బలిపీఠం దగ్గర ప్రత్యక్షమయ్యింది. అక్కడ చూడు. స్వామీజీ వారు ఇంటికొచ్చి మా అక్కకి మంత్రపుష్పం ఎందుకిచ్చారు బావగారు? మీరు కన్న తొలిబిడ్డకు ప్రాణగండం వస్తుంది అని అన్నారా? కాపాడుకోవటానికి వెళ్ళుంటుంది అంతే. అంతే అని అంత తేలిగ్గా అంటావేంటే నువ్వు? విషయం మళ్ళీ గండం మీదకు వెళ్ళిందిరా. గాయత్రి పుర్రెల తిప్పుకు వెళ్ళిందని, తనతో పాటు నయని కూడా ఉందని వీళ్ళకి తెలీదు. అవును మమ్మీ. బ్రో, సుమన అన్నట్టే జరిగింది అనుకుందాం. గాయత్రి పాపని వదినెందుకు వెంట పెట్టుకుని వెళ్తుంది? లాజిక్కే కదా. ఏం తమ్మి? ఆలోచిస్తున్నాను అన్నయ్య. నైని అయితే నాకు చెప్పకుండా వెళ్ళదు. చెప్పలేం విశాల్. నువ్వు కూడా వెంట వెళ్తే మీ నలుగురికి ఏదైనా అపాయం తలెత్తొచ్చని నైని నీకు ఏ విషయం చెప్పకుండా పోయి ఉండొచ్చు. హాసొస్తే చుట్టుపక్కల ఇళ్లకు కాపలా ఉండే సెక్యూరిటీ వాళ్ళు ఏమన్నారో తెలుస్తుంది. ఇంకో విషయం తెలుసా పిన్ని? బావగారిని కన్నా గాయత్రి అత్తయ్య గారి ఆత్మ కూడా ఇవాళ ఈ ఇల్లు విడిచిపెట్టి పోతుందని గంటలమ్మ చెప్పింది కదా. నిజమే, ఆ విషయం మనం మర్చిపోయాం. అంటే ఈ లెక్కన నయని, గాయత్రి పాప, పెద్దమ్మ ముగ్గురు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు బ్రో. నైనికి అమ్మే గాయత్రి పాప అని తెలిసిపోయి ఉంటుందా? ఎక్కడికి వెళ్ళింది? ఏం చేస్తుంది? పసిపాప గాయత్రికి ఏదైనా జరగబోతుందన్నా నైనికి తెలియదు కదా. బావగారింటి ఏం మాట్లాడట్లేదు? కొంచెం టైం కావాలి. ఎందుకలా అన్నాడు విష్? షాక్లో నుండి తేరుకోవాలిగా దురంధరా. ఆ దుష్ట శక్తిని ఆపాదించి నన్ను మహామాంత్రికుణ్ణి చేసావా తల్లి? తీసుకో, బలి తీసుకో. బలి తీసుకో. ఈ పసికొనను తీసుకుని నన్ను మృత్యువును జయించే రక్తపుంజిగా చిరకాలం ఉంచు. భం భం హ్రీం హ్రీం రక్తచాముండి స్వాహ. అయ్యో అమ్మగారు, అమ్మగారు, నా బిడ్డ గాయత్రిని ఆ రాక్షసుడు ఏదో చేయబోతున్నాడు. రక్షించాలి, పాపని కాపాడాలి, కాపాడాలి. అలా వెళ్ళలేవు నైని. మరెలా అమ్మగారు? మీరు ఆత్మగా ఉన్నారు కదా, ఈ మంటలు మిమ్మల్ని ఏమీ చేయలేవు కదా. మీరు వెళ్ళి పాపని కాపాడండి అమ్మా. నీ దగ్గరుండే మంత్ర పుష్పాన్ని బయటికి తీ. పుష్పం?
నా కొంగును కట్టుకున్నాను. ఉందమ్మగారు, తీస్తాను తీస్తాను. తీసుకొచ్చానమ్మగారు, ఇదిగోండి. ఇక్కడున్న ఖడ్గపీఠం దగ్గర మంత్రపుష్పం పెట్టు. గాయత్రిని కాపాడుకోవచ్చు. ఓం క్రూం క్రీం హాం ఫట్ స్వాహ. నైని, ఈ ఖడ్గాన్ని పెకిలించు. హ్రీం చక్రరధూరుడా, జ్వాలమాలిని, రక్తచాముండి స్వాహ. కానివ్వు నైని. తీసానమ్మగారు. నాలోకి రా నైని. అమ్మగారు, నాలో కలిసిపోనైని. వచ్చేయి. రక్తచాముండి, పసికూన కావాలన్నావుగా, తీసుకో తల్లి, తీసుకో. నువ్వు నాలుక చాచితే నేను వెళ్ళి గండర ఖడ్గాన్ని తీసుకొస్తాను. గండర ఖడ్గం నా చేతిలో ఉందిరా. రక్త చాముండి కోరుకునేది నన్ను కాదురా, నిన్ను. పూజాంత ఖడ్గమాల, స్వాహాంత ఖడ్గమాల, తర్పణాంత ఖడ్గమాల, జయాంత ఖడ్గమాల. ఓం నమో సత్యం గిరా, సర్వకామనా సిద్ధే. భయంతో మంత్రోచ్చరణ తప్పుతోందిరా. గతి తప్పిన నీలాంటి వాడి నాలుకను కాదు, శిరస్సునే వేరు చెయ్యాలి. ఓం హ్రీం శ్రీం హ్రైం శిరస్సే స్వాహ. శాంతించమ్మా. రక్త తర్పణం జరిగింది. రక్త చాముండి అమ్మవారు ఇలాంటి రాక్షసుల బలి కోరుతుందే తప్ప అమాయకుల ప్రాణాలు తీయదు. ఇది తెలియని మూర్ఖుల వలనే దారుణాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా నా వెంట నీడలా ఉండే మీరు నన్ను, నా బిడ్డని కాపాడారు.
పునర్జన్మెత్తి పసిపాపగా మీరెక్కడున్నారో మీకే రూపంలో గండం వస్తుందో అనుకున్నాను. మీ పేరు పెట్టుకున్న గాయత్రికి ఇలాంటి గండం వస్తుందనుకోలేదు. గండర ఖడ్గం తీసుకోనేని. అల్లుడు, రాత్రంతా ఎక్కడికి పోయింటారు, ఏమైపోయి ఉంటారని ఆలోచిస్తూనే తెల్లారిపోయింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు ఆగారు నాకైతే తెలియట్లేదు. ఏమనిస్తారు? తల్లి పిల్ల కనబడట్లేదు అని. రే, వాళ్ళు మనల్ని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేం. ఎందుకని? గొడవలు పడ్డారా? సజావుగా సంసారం జరగట్లేదా? ఆస్తి తగాదాలున్నాయా? వ్యక్తిగత కక్షలేంటని యక్ష ప్రశ్నలేస్తారు. అలా అడిగినా అవునో కాదో చెప్పొచ్చతయ్యా. కానీ రాత్రే మా అక్క ఎందుకు వెళ్ళిపోయిందని, ఆ పిల్లని ఏం చేద్దామని తోడు తీసుకువెళ్ళిందని ఇలా అడుగుతారు. యూ జస్ట్ షట్ అప్. నీలా పిచ్చి మాటలు ఎవరూ మాట్లాడరు. చెల్లి వెంట గాయత్రి పాప వెళ్ళింది కాబట్టి ఇద్దరు క్షేమంగానే ఉంటారని అనుకోవచ్చు. పసికూన ఉంటే పోలీస్ పహారా ఉన్నట్టు చెప్తున్నావే. గాయత్రి ఉంటే మిలిటరీ ఫోర్స్ వెన్నంటే ఉన్నట్టు. మీలాంటి పిరికి వాళ్ళు 25 మంది పక్కనున్న భయమే. హేయ్ అనయ్య ప్లీజ్. ఇంకాసేపట్లో నైని పాపను తీసుకుని వచ్చేస్తుందని నా మనసుకు అనిపిస్తోంది. ఇల్లు ఖాళీ చేసింది ఆత్మ. వాసన రావడం లేదు. ఇక నేను వచ్చిన పని ముగించుకోవాలి. విశాల్, నీ నమ్మకం నిజమై నైని గాయత్రి పాప త్వరగా ఇంటికొచ్చేయాలని మేం కూడా కోరుకుంటున్నాం. కానీ ఆలస్యమయ్యే కొద్దీ అనుమానాలు పెరిగిపోతాయి. రోజువారి పనులు ఆగిపోతాయి. తమరు చేసే పనులు ఏమున్నాయి రాజా? పొట్ట పగిలేలాగా తినడం, కాళ్ళు అరిగేలాగా తిరగడం, కష్టపడి విశ్రాంతి తీసుకోకుండా ఎక్సర్సైజ్లు చేసి రెస్ట్ తీసుకునే బ్యాచ్ మీది. ఏయ్, నువ్వు నోరు మూసుకునుంటే ఏ గొడవ ఉండదే. హలో ఎవ్రీబడి. ఎవరు? ఎవరు మీరు? మీ రెండో మమ్మీ అనుకుంటా. హాయ్, హలో. ఎవరు మేడం మీరు? నేను బెంగాల్ బంగారాన్ని. తిలోత్తమా, గుర్తుపట్టలేదా? నేను సోనాని. ఓ, సోనాలి బింద్రేవా? రే వల్లభ, మన బిజినెస్ లో
పార్ట్నర్షిప్ కావాలని అడిగింది కదా. ఓ సోనా ఆంటీనా? హా వెల్కమ్ ఆంటీజీ, వెల్కమ్. మా మమ్మీ సైగ చేసినా నేను గుర్తుపట్టలేదు. కొంచెం హింట్ ఇస్తారా ప్లీజ్? గంటలమ్మనురా డింబక. ఏం గుచ్చుకుంది రాజా అలా వెనక్కొచ్చారు? బింద్రే ఆంటీ కర్ర గుచ్చుకుందిలే. అమ్మా, సోనా గారిని గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళు. పర్వాలేదు, నేనిక్కడే కోసుకుంటాను. ఏం కోసుకుంటుంది? తనకేదందితే అది కోసుకుంటుందనుకుంటా. వామ్మో, ఇది ఎక్కడ సోనాలేరా నాయనా? కంగారు పడకండి, తను బెంగాలీ కదా, తెలుగు పూర్తిగా రాదు. ఓ కూర్చుంటాను అనడానికి కోసుకుంటాను అంది. ఆ ఎస్, కోసుంటాను. పడుకుంటాను అనడానికి తడుముకుంటాను అంటుందేమో. ముందు ఆవిడని కోసుకొనివ్వండి. ఐ మీన్ కూర్చొనివ్వండి. సొనాలి రా కూర్చో, కూర్చో. మమ్మీ సడన్ గా ఎందుకు వచ్చింది? నాకు కూడా తెలీదురా, పెద్ద పని అయి ఉంటుంది. అందరూ ఇక్కడే ఉన్నా సందడి లేదు, పిల్లలు లేరా? నా కూతురు ఉలిచి పడుకుంది. నా కొడుకు పుండరీనాథం, గానవి పాప పైన ఆడుకుంటున్నారు. మూడొచ్చిన పిల్లలా? మూడెందుకు వస్తుంది? ముగ్గురేనా పిల్లలు అని అడుగుతోంది సోనా. చార్ చార్ హై, నలుగురు హై, और एक बच्चे है, బయటికి పోయింది హై. పోరు బయటికి వెళ్ళారు అంటే పోరు అంటుందేంటి? పేరు అడుగుతుందేమో. నామ్. మా అమ్మ పేరు గాయత్రి దేవి. ఓ బ్రో, పెద్దమ్మ పేరు తలవగానే నైనిధులు వచ్చేసారు చూడండి. బాబుగారు, పాపం తీసుకోండి. నైని, ఏంటిదంతా? రక్తం అంటిన మొహం, చేతిలో కత్తి. ఏం జరిగింది నైని?
సోనా లేచావేంటి? కూర్చో. నేను కూసుకోను. నువ్వేం పోయినక్కర్లేదు, నైనమ్మ కోసుకుని వచ్చింది. మౌనంగా ఉందంటే మర్డర్ చేసి వచ్చిందనే. నేను పోతా. ఏ ఆగు, ఎక్కడికి పోతావు? బిజినెస్ డీల్ ఏదో మాట్లాడడానికి వచ్చి వెళ్తానంటావేంటి? నాకు గుత్తి చూసే భయం. గుత్తా? నైని ఏం జరిగింది?